హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే వీడియో అసలు మనిషి నిద్ర లేకుండా ఉంటే ఏం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటూ మీకు అందుతుంది. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మనుషులు నిద్ర ఆపేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హ్యూమన్స్ స్టాప్డ్ స్లీపింగ్? చెప్పబోయే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్స్ వీడియో. మన జీవితంలో ప్రతిరోజు తప్పనిసరిగా జరిగే ఒకే విషయం, అదే నిద్ర. మనము చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు అయ్యే వరకు రోజు కనీసం కొన్ని గంటలు నిద్రపోతాం. కానీ ఒక్కసారి ఊహించండి, ఒకరోజు ఉదయం లేచిన తర్వాత మనుషులందరికీ ఇక నిద్ర రావడం పూర్తిగా ఆగిపోతే? అవును, మన శరీరం అలసిపోదు, కళ్ళు మూయాలనిపించదు, రాత్రి అయినా నిద్ర అవసరం అనిపించదు. మొదట ఇది చాలా గొప్ప విషయంలాగా అనిపిస్తుంది, ఎందుకంటే మన జీవితంలో ఎక్కువ సమయం దొరుకుతుంది. అయితే రోజుకి 6 నుండి 8 గంటల ఆనందంగా దొరికితే మనం ఇంకా ఎక్కువ పని చేయగలం, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలం, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయగలం. కానీ నిజంగా అది అంత మంచిదా, లేదా అది మనిషి జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన మార్ప? ఇప్పుడు మనం ఒక్క క్షణం ఎలా మారుతుందో ఊహిస్తూ ముందుకు వెళ్ళేద్దాం. అయితే మొదటి రోజు మనుషులందరికీ నిద్ర రావడం ఆగిపోయింది. రాత్రి అయ్యింది, కానీ ఎవరికి అలసట అనిపించడం లేదు. ప్రపంచం మొత్తం వెలుగులతో నిండిపోయింది. 24 గంటలు అన్ని షాప్స్ ఓపెన్, ఆఫీస్ ఓపెన్, అలాగే స్కూల్స్, కాలేజీలు కూడా ఓపెన్. పీపుల్ నాన్ స్టాప్గా పనిచేస్తున్నారు. మొదట్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ లాగా కనిపిస్తుంది. ఎకనామీకి వేగంగా పెరుగుతుంది. ఫ్యాక్టరీస్ 24 గంటలు పనిచేస్తాయి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నాన్ స్టాప్ రన్ అవుతాయి. అలాగే హాస్పిటల్స్, బిజినెసెస్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అన్నీ ఫుల్ స్పీడ్లో ఉంటాయి. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. మన శరీరంలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. దాన్ని సిరాకాడియన్ రిథమ్ అంటారు. ఈ క్లాక్ మనకు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అనే సిగ్నల్ ఇస్తుంది. నిద్ర ఆగిపోతే ఈ క్లాక్ కంప్లీట్లీ డిస్టర్బ్ అవుతుంది. మన బ్రెయిన్ సిగ్నల్స్ కన్ఫ్యూజ్ అవుతాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. అలాగే ఇప్పుడు 3వ రోజు మనకు చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. అదే కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, అలాగే మెమరీ స్లోగా తగ్గిపోవడం అవుతుంది. డెసిషన్ మేకింగ్ వీక్ అవుతుంది. మన బ్రెయిన్లో న్యూరస్ రెస్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా అసలే ఉండవు, అంటే న్యూరాన్స్ రెస్ట్ తీసుకోలేవు అన్నట్టు. నార్మల్గా మనం నిద్ర లేనప్పుడు బ్రెయిన్ టాక్సిన్స్ క్లీన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని గ్లింపాటిక్ సిస్టమ్ అంటారు. కానీ నిద్ర లేకపోతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. బ్రెయిన్లో వేస్ట్ కెమికల్స్ అక్యుములేట్ అవుతాయి. ఇక 5వ రోజు మనకు హెల్యూసినేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే నిజంగా లేని వస్తువులను కనిపించడం, వింత శబ్దాలు వినిపించడం. మన ఎమోషన్స్ అన్స్టేబుల్ అవుతాయి. కొంతమంది సడన్ యాంగర్, సడన్ సాడ్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక వారం తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. బాడీ డిసీజ్కి ఈజీ టార్గెట్ అవుతుంది. కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. మన హార్ట్ కూడా స్ట్రెస్లోకి వెళ్తుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ పెరుగుతుంది. ఇంకా కొన్ని వారాలు గడిచిన తరువాత మన బాడీ పూర్తిగా కంట్రోల్ కోల్పోతుంది. మజిల్స్ వీక్ అవుతాయి. కోఆర్డినేషన్ డిస్టర్బ్ అవుతుంది. వాకింగ్ కూడా డిఫికల్ట్గా మారుతుంది. ఇక సైంటిస్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో యానిమల్స్ని లాంగ్ టైం స్లీప్ లేకుండా ఉంచారు. ఆ యానిమల్స్ చివరికి సర్వైవ్ కాలేకపోయాయి. ఇది చూపిస్తుంది అలాగే నిద్ర అనేది లగ్జరీ కాదు అనేది, ఇది సర్వైవల్కి ఎసెన్షియల్ అని. ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్, మనుషులు ఎప్పటికీ నిద్ర లేకపోతే ప్రపంచం ఎలా మారుతుంది? ఎప్పుడైనా ఇది ఆలోచించారా? అయితే ఇప్పుడు చూద్దాం. మొదట ఎకనామీ గ్రో అవుతుంది, కానీ తర్వాత యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. డ్రైవర్స్ ఫెటిగ్యూ లేకపోయినా బ్రెయిన్ కన్ఫ్యూజన్ వల్ల మిస్టేక్స్ చేస్తాయి.
ఫ్యాక్టరీస్లో ఎర్రర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఏరోప్లేన్స్ అలాగే యాక్సిడెంట్స్ రిస్క్లో పెరుగుతుంది. మెడికల్ మిస్టేక్స్ కూడా ఎక్కువ అవుతాయి. సొసైటీలో క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పీపుల్ ఎమోషనల్ కంట్రోల్ లూజ్ అవుతారు కాబట్టి. ఇంకా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే మన బ్రెయిన్ ఎనర్జీ కన్జంప్షన్ బాడీలో హయ్యెస్ట్గా ఉంటుంది. స్లీప్ సమయంలో అంటే నిద్ర సమయంలో బ్రెయిన్ ఎనర్జీ సేవ్ చేస్తుంది. నిద్ర లేకపోతే బ్రెయిన్ కంటిన్యూస్లీ ఎనర్జీ యూస్ చేస్తుంది. దీనివల్ల బాడీ త్వరగా ఎగ్జాషన్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు మన డ్రీమ్స్ కూడా డిజపియర్ అవుతాయి. డ్రీమ్స్ మన బ్రెయిన్కి ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి అలాగే హెల్ప్ చేస్తాయి. క్రియేటివిటీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. చరిత్రలో చాలా ఇన్వెన్షన్స్ డ్రీమ్స్ వల్లే వచ్చాయి. ఉదాహరణకు పీరియాడిక్ టేబుల్ స్ట్రక్చర్ ఒక సైంటిస్ట్ డ్రీమ్లో ఇమాజిన్ చేశాడు. ఇది చూపిస్తుంది డ్రీమ్స్ కూడా మన ప్రోగ్రెస్కి ఇంపార్టెంట్. ఇక చివరగా మనుషులు పూర్తిగా నిద్రపోవడం ఆపేస్తే మొదట అది అడ్వాంటేజ్గా లాగా కనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా అది హెల్త్ ఇంకా సమాజానికి ఇంకా నాగరికతకు అన్నింటినీ డెస్ట్రాయ్ చేస్తుంది. అలాగే నాశనం చేయడానికి శరీరాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది. ఇక నిద్ర అనేది వేస్ట్ ఆఫ్ టైం కాదు, అది బాడీకి రీఛార్జ్ టైం, మన బ్రెయిన్కి రిపేర్ టైం కూడా. అయితే మన లైఫ్కి సర్వైవల్ టూల్ని ఇచ్చే నిద్రను కాపాడుకుందామా? అయితే కాపాడుకుందామని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కాబట్టి రోజుకు సరిపడా నిద్ర తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంత అవసరమో అలాగే ఆరోగ్యం కోసం అత్యంత ముఖ్యమైన విషయం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి నిద్రపోకుండా చూసారని ఆశిస్తూ ఇక నిద్రను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని మెసేజ్ ఇచ్చాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి కామెంట్ అలాగే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వింత ఫ్యాక్ట్స్తో మీ ముందు ఉంటాను ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అయితే ఈ కథలో చిన్న మెసేజ్ ఇవ్వబోతున్నా. ఏంటిదంటే నిద్ర మనల్ని మెరుగుపరుస్తుంది. కానీ నిద్రను ఏ వర్క్లో కానీ ఏ స్ట్రెస్ వల్ల కానీ తీసుకోకుండా మీరు గంటల తరబడి వర్క్ చేయకండి. నైట్ టైం నిద్రపోండి. మీ బాడీకి సరైన ఇమ్యూని సిస్టంతో మీరు అత్యంత మెరుగ్గా పనిచేస్తారు. ఇదే నా నుండి ఒక చిన్న సలహా. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ఫ్యాక్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకుంటాను. ధన్యవాదాలు.